కౌంటర్ నెంబర్ 1 అందరికీ నమస్కారం. రేపు 15వ తారీఖు ఆదివారం నాడు చెన్నై గ్రౌండ్లో కంటోన్మెంట్ వాణి కార్యక్రమం. ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమం మోండా డివిజన్లో వారికి ఉన్న ప్రజలందరూ రావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిహెచ్ఎంసీలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు వస్తారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, పార్కులు మరమ్మతులు కావచ్చు, పార్కుల జిమ్ములు కావచ్చు, పార్కులు అవసరం ఉండొచ్చు, ఏదైనా కూడా స్ట్రీట్ లైట్ కావచ్చు. ఎవరెవరికైతే 200 యూనిట్లు కరెంటు బెనిఫిట్స్ వస్తలేదు వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 500 రూపాయల సిలిండర్ ఎవరికి వస్తలేదు వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు రాలేదో వారు కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి కూడా రేషన్ కార్డు వస్తుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వస్తున్నారు. ఈ చెన్నై గ్రౌండ్లో ఉంటారు కాబట్టి రేపు ఉదయం 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రూపంగా 99 రోజులు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ప్రజల వద్దకి వెళ్ళాలా, ప్రజా సమస్యలు పరిష్కరించాలని 99 డేస్ ప్రోగ్రామ్ ఉందో అందు గురించే 99 డేస్లో ఒక స్పెషల్ బడ్జెట్ ఉంది. ప్రతి అధికారులు కూడా స్పందించి కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి బడ్జెట్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ 99 డేస్లో మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి అధికారులు చేయడం కావచ్చు, మేము లీడర్లు పోవడం అయితే చాలా జాప్యం జరుగుతుంది, లేట్ అవుతుంది. కాబట్టి అట్లా లేట్ కాకుండా ఇక్కడ అందరూ ఇదే వేదిక దగ్గర వస్తే వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకొని ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క అవసరం తీర్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాను. కావున మోండా డివిజన్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి, రేపు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. మీరందరూ ఇక్కడ విచ్చేసి ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుతున్నాను.